మరి శృతి స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మరో అద్భుతమైన సూపర్ సింగర్ని తీసుకొని వచ్చిన నేను. ఏంటిది ఇదంతా కూడా చూస్తే మంచి అనిపిస్తుంది కదా. సో ఈ కింద కూర్చున్నది, ఎక్కడ కూర్చున్నారు, ఈ పొలాలు ఏంది అనుకుంటారు కదా. సో మీ అందరికి కొంచెం కొత్తదనాన్ని పరిచయం చేయడానికే ఈ యొక్క చిన్న చేంజ్ చేసిన అన్నమాట. సో ఈరోజు మన దగ్గర ఒక సూపర్ సింగర్ ఉన్నారు. మరి తను వచ్చేసి తన పేరు దేవి గారు. మీకు నచ్చిన పాటతోని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. చుట్టుపట్టు సూరంచే నడుమ పాలంచే, చుట్టుపట్టు సూరంచే నడుమ పాలంచే, పాలంచ కిందికేలో రాజన్న తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముందై ఎదుగుతున్నప్పుడు నవమసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద చాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సొమ్మసిల్లునమ్మ. పాడుతూ ఉంటే ఎంత తీయగా అనిపించింది అంటే, నిజంగా ఒక అమ్మ గురించి వర్ణిస్తే ఆ గొప్పతనాన్ని కేవలం వింటేనే కాదు, ఇలా పాడుతుంటే కూడా మాకు అప్పుడప్పుడు ఆ ఫీలింగ్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు వచ్చేసింది. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. చిన్నప్పుడు నేను కూడా మస్తు పాట పాడేది అది. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విరసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. నా చిన్నప్పటి పాటని నాకు గుర్తుకు చేసిరండి మీరు ఇప్పుడైతే. చాలా చాలా బాగుంది అసలు. మీతో ఇట్లా మంచి అనిపిస్తుంది మీ పాటలన్నీ వింటూ ఉంటే. ఒక మంచి హుషారు పాట. ఓకే మేడం. గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితేనే నీ మీద. సూపర్ అసలు. అసలు ఇలా కూర్చున్నాం కానీ నిల్చుంటే మాత్రం 2 స్టెప్లు ఇట్లా ఎద్దును కావచ్చు నేను. అంత సూపర్గా అస్సలు చాలా చాలా అంటే ఊప్ సాంగ్స్ కూడా అసలు ఏం తగ్గేదేలే కదా.